వెల్కమ్ టు భారత్ టుడే. నా పేరు మునీంద్ర. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి దశాబ్ద కాలంగా కావలి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ మూడోసారి పోటీకి సిద్ధమవుతున్నటువంటి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో ఈరోజు ప్రత్యేకింటారు. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దశాబ్ద కాలంగా కావలి పట్టణ ప్రజలతో అనేక సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2024 మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో 2019లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా జగనన్న మీద ఒక నమ్మకం, ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పడు అనే నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు 151 సీట్లతోటి గెలిపించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ 2 సంవత్సరాలు వచ్చినా కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాపోయినా కూడా ఎక్కడ కూడా ప్రజల్ని మోసం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అక్కచెగమ్మగా కావచ్చు, అవతాతగా కావచ్చు, రైతాంగానికి కావచ్చు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనము చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మనం చేశాం. మీరంతా కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇంకా ఎవరైనా అర్హులై ఉన్న వారికి రాకపోతే మీరు అక్కడికక్కడే అధికారులు ఉంటారు, వాటిని సమస్య పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా ఒక పథకం ఇచ్చేటప్పుడు మా నాయకుడు ఒకటే చెప్పాడు మా అందరికీ కూడా, మీరు పార్టీకి చూడబాకండి, పేదవాడిని మాత్రమే చూడండి, అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి అందించేదానికి కృషి చేయండి అని ఒక మంచి సూక్తిగా మాకు చెప్పడం, మా నాయకులు కావచ్చు, మేము కావచ్చు, అదే మా వాలంటీర్ సచివాలయ సిబ్బంది, గోసాలు అందరూ కూడా ఆ నియమాన్ని పాటిస్తూ ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు ఇంటింటికి గడప గడపకి మేము పోతూ ఉంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా దాదాపు 98% పైచకు ఈ పథకాలు అందించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి హారతిగా ఇచ్చి మళ్ళా జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పడం నిజంగా చాలా సంతోషం కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సాధారణంగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఏ వ్యక్తి మీదైనా కూడా కావలి ప్రజల్లో కానీ, అదేవిధంగా కొన్ని పట్టణాల్లో కానీ మాకు అది చేయలేదని ఇది చేయలేదని ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ అవన్నింటిని కూడా ఏ విధంగా అధిగమించి మళ్ళీ మీరు మూడోసారి ప్రజలకు వెళ్తున్నారు? ఒకటి, ఎమ్మెల్యేగా మనం మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు 2 సార్లు నన్ను గెలిపించారు. ఫస్ట్ టైం గెలిపించినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆనాడు నా సైడ్ నుంచి ఏం చేసేదానికి ఏం లేదు, ఎందుకంటే అంతా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం. రెండోసారి 15,000తో నన్ను గెలిపించారు. ఫస్ట్ టైం 5,000 అయితే, రెండోసారి నా మీద నమ్మకంతో చేస్తారని 15,000తో గెలిపించారు. అందుకే నేను ఎక్కడ కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేశాను. నెంబర్ 1, ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేయించాము. ఇంకా 10% ఉంది, అది కూడా తొందరగా కంప్లీట్ చేసి మత్స్యకార సోదరికి అంకితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు సాధన కోసం ఆనాడు రాజమోహన్ రెడ్డి గారు మేము అంతా కూడా పాదయాత్ర చేశాం. రామాయపట్నం పోర్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చి మోసం చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వేయటం, దాన్ని కంప్లీట్ చేయటం ఆల్రెడీ ఒక బెర్త్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది. దాన్ని కూడా తొందరగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అదేవిధంగా ఒక రామాయపట్నం పోర్టు లాంటిది వస్తే కావలి నియోజకవర్గంలో మాకు ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ప్రైవేట్కి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి, 7,000 ఎకరాలు.
అక్కడక్కడ ఇండస్ట్రీస్ కావాలని చెప్పినమాట దాన్ని కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చేదానికి సన్నద్ధమవుతా ఉన్నాయి. ఇవి కాకుండా అనేక రోడ్లు కూడా టెండర్స్ వేయించడం జరిగింది. ముఖ్యంగా తుమ్మపేంట రోడ్డు టెండర్ నేనే సీఎం గారితో మాట్లాడి ఈ విధంగా ఇబ్బందిగా ఉంది, దాన్ని వేయాలని చెప్తే ఆ రోడ్డు, అదేవిధంగా కౌగమ్మ బ్రిడ్జి కూడా మరి పాత కాంట్రాక్టు చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేయించి మరి కొత్త టెండర్ వేయించి ఆ బ్రిడ్జి, అదేవిధంగా కావలి నుంచి దొత్తూరుకి రోడ్డు హైవే నేషనల్ హైవే, అదేవిధంగా కావలి పట్టణంలో దాదాపు 55 కోట్లతోటి రోడ్డు వైడనింగ్, డ్రైన్స్, ఫుట్పాత్స్, అదేవిధంగా సంగం బ్యారేజ్ కూడా బైపాస్ కెనాలు, అదేవిధంగా మన కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, అదేవిధంగా డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, అరువు దగదెత్తి బోగోకి సంబంధించి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా ఈరోజు కావలి పట్టణంలో మున్సిపాలిటీ 20 లక్షల రూపాయలు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ఫండ్స్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వార్డు అభివృద్ధికి. కానీ నేను కోరిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 40 లక్షల రూపాయలు ఒక్కొక్క సచివాలయానికి చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు మార్కెట్ మన కావలి పట్టణంలో మార్కెట్ చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి 2 ఎకరాల భూమిని కేటాయించి కొత్త మార్కెట్కి సన్నద్ధం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సమ్మర్స్ట్ వేయడానికి గతంలో సిబిఐ నుంచి వాటర్ వచ్చాయి. ఆ విధంగా కాకుండా మాకు డైరెక్ట్గా సంగం బ్యారేజీ నుంచి పైప్ లైన్ ద్వారా తెచ్చే వర్క్ కూడా దాదాపు 75% వర్క్ కంప్లీట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా అనేక రోడ్స్ తుమ్మగపెంట రోడ్ నుంచి తాగపాలెం మీదుగా ఏనుగుపావుకి ఏఎంసీ రోడ్డు, చరంచెగ ఏఎంసీ రోడ్డు, అదేవిధంగా బట్టదిన్న రోడ్డు, అదేవిధంగా మన బోగోలు మండలంలో అనేక రోడ్డు, దగదెత్తి మెయిన్ రోడ్డు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నుంచి ఇసుకపల్లిపాలెంకి రోడ్డు, ఇవన్నీ కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో అభివృద్ధి అనేది ఈ విధంగా ఇవన్నీ కూడా తెప్పించేదానికి నా వంతు నేను కృషి చేశాను కాబట్టి ఈరోజు వర్క్స్ అనేది జరుగుతుంది, ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు తుమ్మగపెంట రోడ్డు, కావలి పట్టణం రోడ్డు ముఖ్యమైనవి, కానీ అవి కొంత డిలే అవుతూ ఉన్నాయి. అది ముఖ్యంగా దానికి కారణం ఆ కాంట్రాక్టర్ వల్ల డిలే చేస్తున్నాను. నేను కూడా అనేకసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజెప్పున్నాను. దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తాం, తప్పకుండా చేయమని చెప్పి ఆ కాంట్రాక్టర్ డైరెక్ట్గా మాట్లాడతాం. వీలైనంత తొందరగా అవి కూడా కంప్లీట్ చేసేదానికి కాంట్రాక్టర్ ప్రయత్నిస్తున్నారని కూడా తెలియదు. ఇవన్నీ కూడా మనం చేయడమే కాకుండా దాదాపు ఒక పెన్షన్ ఒకటి ఎత్తుకుంటే కావలి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ గడిచిన 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే మొత్తం నియోజకవర్గం మీద సంక్షేమ కార్యక్రమాలు ఏది ఎత్తుకున్నా కూడా దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేయడం, పేదరికాన్ని తగ్గించేదానికి చేసిన ప్రయత్నంలో దాదాపు కావలి నియోజకవర్గంలో కూడా ఉన్న పేదరికంలో 50% ఈరోజు ఎంతో సంతోషంగా ఈరోజు పేదరికం నుంచి బయటపడ్డారని కూడా తెలియజేస్తాను. కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మీరు చెప్తున్న విధానం చూస్తుంటే చాంతాడంత పొడవు అభివృద్ధి పనులు ఉన్నాయి. అయితే ఒకటి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది, తెలుగుదేశం పార్టీ పైన సానుభూతి కూడా పెరుగుతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు? పచ్చ మీడియా ఉన్నంతకాలం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు కావచ్చు, అదేవిధంగా దాన్ని తోక పార్టీ ఒక భ్రమగా ఉంటారు. ఎందుకంటే ప్రత్యక్షంగా జనాలు పోయేది వైఎస్ఆర్సీపీ నాయకులు, మేము పోతున్నాం, మా కార్యకర్తలు పోతున్నారు, మా వాలంటీర్స్ పోతున్నారు, మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పచ్చ కామగోడికి పచ్చగా ఎట్ట కళ్ళు కనిపిస్తాయో అదేవిధంగా తెలుగుదేశం ఒక భ్రమలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. 100% వీఆర్ గోయింగ్ టు విన్ 175, తప్పకుండా విన్ అవ్వబోతాను. కాబట్టి వాళ్ళు కోవిడ్ టైంలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు. లోకేష్ అసలు బయటికి రాలేదు, బాలకృష్ణ బయటికి రాలేదు, పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు,
ఒక తోక పార్టీ ఇంకేమైనా ఉంటే అవి కూడా బయట కాదు. కానీ ఆడ పనిచేసింది పేదలకి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసింది మా నాయకులు, మా కార్యకర్తలు, మా సచివాలయ సిబ్బంది, మా వాలంటీర్స్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయబట్టే ఈరోజు దేశంలో #1 వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని పేరు తెచ్చుకున్నాం. ఆయన చేసిన సేవ అటువంటి. అందుకే కోవిడ్ని ఆంధ్రప్రదేశ్లో కట్టడి చేయగలిగాం. కాబట్టి ఇవన్నీ కూడా మాకు తప్పకుండా ప్రెస్ అవుతాయి. ఏదో దాముకొని ఎలక్షన్స్ వస్తున్నాయంటే 3 నెలల ముందు బయటకు వచ్చేవాడిని ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది. ఈరోజు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తికి మళ్ళీ ఏ విధంగా ప్రజల నుంచి మద్దతు వస్తుందని కూడా నేను అడుగుతున్నాను. ఒకటే చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారికి పగకి మోద్దాం, మనం అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ నేను నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తే ఒక వార్డుకి వచ్చిన అభ్యర్థికి, వార్డు కౌన్సిలర్కి వచ్చే అన్ని ఓట్లు కూడా రాలేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు చూస్తే నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఒకటే పోటీ చేయాలి, 175 సీట్స్ పోటీ చేయాలి. కానీ అతనికి ఎందుకంటే నమ్మకం లేదు, ప్రజలు నన్ను ఓడిస్తారు, నేను దొంగని, నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి నన్ను నమ్మరు, కాబట్టి నేను ఒక్కనే పోటీ చేస్తే ఓడిపోతాను, డిపాజిట్లు కూడా రావు. కాబట్టి పవన్ కళ్యాణ్ లేదా ఇంకెవరో బీజేపీయో ఇంకేదైనా పార్టీయో ఏ ఒకటి ఆయన ఎప్పుడు ఒంటరిగా పోయిన పరిస్థితి లేదు, మీ అందరికీ తెలిసింది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు పోటీ చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏ పవన్ కళ్యాణ్ సపోర్టు ఇంకేదైనా పార్టీ సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అడగటంగా నాకు సపోర్టు నా ప్రజలు. ఎందుకంటే నేను ఇచ్చిన పథకాల వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందిందంటే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ ప్రజలంతా కూడా ఆలోచిస్తారు. తప్పకుండా ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందినారో వాళ్ళంతా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా ఆశీర్వదించబోతున్నారు. మంచి మెజార్టీతోటి ప్రతి ఒక్క సీటు గెలవబోతున్నాం. 175కి 175 తప్పకుండా గెలుస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత 10 నుంచి 20% తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారు. మరి ఇది నిజమేనా? ఇందాక చెప్పారు పచ్చకామగడికి పచ్చగా కనిపిస్తాయని. ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? జైలు పోయేదానికి ఒక అవినీతి పరుడు, అవినీతి చేశాడు, జైలు పోయాడు. ఆయన దేశం కోసం ప్రాణాయాన్ని ఇచ్చి జైలు పోతే ఆ మహానుభావుడు దేశం కోసం దొంగను పట్టుకొని జైలు వేస్తే దొంగని ఇంకా జైలు కాకుండా ఏం చేయాలి ఆయన్ని? అదే సింపతి ఏడుంది? సింపతి అనేది ఓన్లీ కల్పన, మీడియా కల్పన, పచ్చ మీడియా కల్పన. కాబట్టి చంద్రబాబు నాయుడికి సింపతి కాదు, ఆయన పెద్ద క్రిమినల్. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలంతా గమనించారు. కాబట్టి ఎవరు కూడా ఏదో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అయ్యో పాపం మేము ఇంకెట్టా బతికేది, మీ రాష్ట్రం ఏమైపోద్దని ఎవడ ఆడ బాధపడినాడు వేడు. కాబట్టి అదంతా భ్రమ, పచ్చ మీడియా భ్రమ. కాబట్టి ఆయన సింపతి లేదు, ఏమి లేదు. అయితే మొత్తం మీద ఇటు పవన్ కళ్యాణ్ పొత్తు కానీ ఇటు వామపక్షాల పొత్తు కానీ తెలుగుదేశం పార్టీకి అసలు ఏమన్నా అనుకూలించే పరిస్థితి ఉందంటారు? ఒకటి పవన్ కళ్యాణ్ కెపాసిటీ చూసాం కదా, తెలంగాణ చూసాం కదా, 800, 1200, 1700. సో ఆయన కెపాసిటీ అది. జనాలు వస్తారు, పిచ్చిగా వస్తారు. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి పిచ్చిగా అభిమానం, నాకు కూడా అభిమానం. ఈరోజు ప్రభాస్ సినిమా కూడా నేను పోతున్నా, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా పోతాను, ఎన్టీఆర్ సినిమా వచ్చినా పోతాను. అది అభిమానం. కానీ పవన్ కళ్యాణ్ తెలుసు కదా, అభిమానం చూపిస్తావు నాయన నాకు ఓటు వేయండి అంటే మేము ఓటు వేయరు అని కూడా ఆయనే చెప్తున్నాడు. కాబట్టి అతను ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఇది ఓన్లీ ప్యాకేజ్ స్టార్. రామాయపట్నం పోర్టు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ వంటి అభివృద్ధి పనులతో కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.